హలో మై డియర్స్. క్లాస్లో పాఠాలు ఇలా ఎంజాయ్ చేస్తూ వినే పరిస్థితి ఉందా? సాయంత్రం సమయంలో చక్కగా ఆరోగ్యం కోసం ఆటలు ఆడుకునే అవకాశం మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది? విహారయాత్రకు వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసే సందర్భాలు మళ్ళీ ఈ సంవత్సరం మనకు వస్తాయా? చెప్పలేము. అంతా మన పని ఇలా ఉంది. ఇంట్లో బందీగా ఉన్నాం. కరోనా కారణంగా మనందరం కూడా ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి మనకు వచ్చేసింది. అయితే డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం పరీక్షల విధానం ఎట్లా ఉంటుంది? పరీక్షలు ఏ రకంగా జరుగుతాయి? మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మరి పాఠశాలలు పూర్తి స్థాయిలో జరగని పరిస్థితుల్లో మనం మార్కులు ఎలా తెచ్చుకోవాలి? జీపీఏ 10/10 ఎలా వస్తుంది? ఇవన్నీ ఆలోచించారా? డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుందాము అని ఎదురు చూస్తున్నారో వారి కోసమే ఈ వీడియో. ఓకేనా? ఒకసారి నేను చెప్పే అంశాలు పరిశీలించి దానికి మీ ఆలోచనలు జత చేసి మీ పాఠశాల యొక్క ఉపాధ్యాయుల యొక్క సంపూర్ణ సలహాలతోటి మీరు ముందుకెళితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఎస్ ఫ్రెండ్స్, జీపీఏ 10/10 ఎస్ఎస్సి 2021 ఎలా సాధించాలి? సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. సంకల్ప బలం బలిష్టంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సిసి గ్రేడింగ్, మన సిసి గ్రేడింగ్ విధానంలో ఉన్నాం. మరి ముందుగా చెప్పుకోవాల్సింది సిసి గ్రేడింగ్ గురించే. ఈ గ్రేడింగ్లో మనం A1 సాధించాలంటే 10/10 సాధించాలంటే ప్రతి సబ్జెక్టు కూడా 92 above మార్క్స్. టార్గెట్ ఈజ్ above 92 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ఇట్ ఈజ్ మస్ట్. అదర్వైజ్ యూ కాంట్ గెట్ 10/10. సో రిమెంబర్ దిస్. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. యూ మస్ట్ కాన్సన్ట్రేట్ each and every one. You will get definitely 10/10. మరి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎలా సాధించాలి మనం మార్క్స్? ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మరి గత సంవత్సరం పరీక్షా విధానంలో మార్పులు జరిగాయి. ఇంటర్నల్ మార్క్స్ తీసివేయడం జరిగింది. 100 మార్క్స్కి పేపరు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కరోనా కారణంగా అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. మరి తదుపరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? గత సంవత్సరం పోలిస్తే మనకి 20 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి, 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నా సరే మనం ప్రిపేర్ అవ్వడమే కదా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రశ్న కూడా ఎలా రాయాలని ఆలోచించాలి తప్ప ఎన్ని మార్కులకు వచ్చింది అనేది కాదు. మళ్ళీ ఎన్ని మార్కులు అనేటప్పటికీ ఇచ్చిన మార్కులు మట్టుకే మనం రాయాల్సిమా. సో నెక్స్ట్
మన యొక్క టార్గెట్లో యువర్ ప్లాన్ సబ్జెక్ట్స్ స్టడీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇష్టమైన సబ్జెక్టులు కొన్నే ఉంటాయి, కానీ వీ హ్యావ్ 7 సబ్జెక్ట్స్. ఇష్టం ఉన్న కష్టమైన ఈ 7 సబ్జెక్టుల్ని మీరు చదవవలసిందే, మార్కులు తెచ్చుకోవాల్సిందే. సో అందుకు ముందుగా మీరు ప్రతి సబ్జెక్ట్ని ఇష్టపడండి. ఇష్టపడి చదివితేనే మన బుర్రకెక్కుతుంది. అప్పుడే మీరు 10/10 సాధిస్తారు. కష్టంగా ఇష్టం లేకుండా చదివారనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో 100 వచ్చి ఇంకొక దాంట్లో 89 వచ్చినా మీకు 10/10 అనేది రాదు. ఆ విషయం మీకు తెలుసు. నెక్స్ట్, టీచర్ గైడెన్స్. ఈ ప్రస్తుత సమయంలో టీచర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. మీకు భౌతికంగా వారు మీ పాఠశాలలో దగ్గరగా లేకపోవచ్చు, కానీ వీ హ్యావ్ సోషల్ మీడియా. మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బంధువులు కానీ ఖచ్చితంగా సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి ఇంటర్నెట్ కూడా ఉండే అవకాశం ఉంది. వీటి ద్వారా మీ టీచర్స్ కనీసం ఫోన్ చేసైనా సరే వారి యొక్క గైడెన్స్ తీసుకుని మొదటి నుంచి కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం మాట్లాడుకోండి. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క టీచర్ గైడెన్స్ అనేది ముఖ్యం. ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ప్యాటర్న్. అది ఆ సబ్జెక్ట్కే, ఆ సబ్జెక్ట్ టీచర్కే తెలుస్తుంది దానిలో ఉన్న లోతుపాతులన్నీ కూడా. కాబట్టి మీ క్లాస్ ఎవరైతే డీల్ చేస్తారో ఆ యొక్క టీచర్ల యొక్క గైడెన్స్ ముందుగా తీసుకుని నేను ఎలా ఫాలో అవ్వాలి, ఇంటి దగ్గర కూర్చుని ఆ ప్లాన్ అన్నీ కూడా అడిగి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్స్, ఇట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామందికి అనుకున్నది సాధించకపోవడం, 10/10 సాధించకపోవడం అనేది మెయిన్ పార్ట్. ఏంటంటే టెక్స్ట్ బుక్స్. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతారో వారు మాత్రమే 10/10 సాధిస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వితౌట్ ఫాలోయింగ్ టెక్స్ట్ బుక్స్ వీ కాంట్ గెట్ 10/10. ఇట్ ఈజ్ 70% కరెక్ట్. సిసి గ్రేడింగ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు స్కూల్లో చెప్పే నోట్స్ కావచ్చు, గైడ్ కావచ్చు, ఇతర బుక్స్ కావచ్చు, బయట దొరికే బుక్స్ కావచ్చు, అన్నీ చదువుకుని అన్ని రకరకాల ప్రశ్నలు చదువుకుని గజిబిజి గందరగోళం అయ్యే బదులుగా టెక్స్ట్ బుక్ చదువుకుని దాంట్లో డౌట్లు మీరు క్లారిఫై చేసుకుంటే సబ్జెక్టు టీచర్ చేత, అంతకంటే ఏముంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ చదవడం కంపల్సరీ చేసుకోండి. ఇది ప్రస్తుతం 10వ తరగతికి మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఐదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఉద్యోగాల్లో కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ వస్తాయన్న విషయం మర్చిపోకూడదు. సో యూ మస్ట్ ఫాలో టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్, నోట్స్. యా, ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి కూడా నోట్స్ ఫాలో అవ్వడం అంటే చెప్పింది నోట్స్ రాయడం ఒక ఎత్తు, కానీ ప్రతి సబ్జెక్టుకు కూడా మీకు ఒక చిన్న నోట్బుక్ అనేది ఉండాలి. ఎక్కడైనా వీసీఆర్ ద్వారా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మీరు మీ టీచర్ చెప్పిందే కాకుండా ఎన్నో రకాల మీకు పేపర్ల ద్వారా కావచ్చు, కొన్ని
ఆ సబ్జెక్టు ఆ పర్టికులర్గా ఒక క్వశ్చన్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ సంబంధించి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మీరు చక్కగా రాసుకుని దానికి ఆన్సర్స్ పక్కనే రాసుకోవడం. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్లు ఉన్నట్టుగా రావు కాబట్టి ఏ టైపులో క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మీరు స్పెషల్ బుక్ పెట్టుకోవాలి. ఎవరైతే 10/10 ఫాలో అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా డెఫినెట్గా బుక్ మీరు పెట్టుకోండి. అప్పుడు మీరు ఆ కీ పాయింట్స్ కానీ కీవర్డ్స్ కానీ మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ టైం. టైం అన్నది మీకు తెలిసిందే. మరి ఎంత సమయం చదివితే మీకు జీపీఏ 10/10 వస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. చాలామంది నేను 24 గంటల్లో 18 గంటలు చదివాను, 16 గంటలు చదివాను, అయితే కొంతమంది నేను 8 గంటలే చదివాను, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 గంటలు చదివానని చెప్తూ ఉంటారు. వారి యొక్క కెపాసిటీని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ బాగా మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగారో, కాన్సెప్ట్ వచ్చిందంటే ఆల్రెడీ ఏ క్వశ్చన్స్ అయినా సరే మీరు రాసేయచ్చు కదా. అప్పుడు ఎంత చదివామన్నది కాదు, కాన్సెప్ట్ మనకి ఎంత బుర్రకెక్కింది అనేది ముఖ్యం. దాన్ని బట్టి మీరు హార్డ్ వర్క్ చేసుకోండి. ఖచ్చితంగా రెగ్యులర్గా మాత్రం ప్రతి సబ్జెక్టు కూడా మీరు చదివే ప్రయత్నం చేయాలి, ఏది వదలకూడదు. ఒక టైం టేబుల్ వేసుకోండి, రోజుకి ఎన్ని గంటలు. ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్కి ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ పార్ట్. కాబట్టి దానికి సంబంధించి మీరు ఎక్కువ సమయం, అలాగే నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంటే దానికి కొంత ఎక్కువ సమయం, కొంత ఈజీగా ఉండే సబ్జెక్ట్కి కొంత ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 50 మార్క్స్, 47 to 49 మార్క్స్. ఒకవేళ మీరు 50 మార్క్స్ అయితే పేపర్ 47, 49 ఖచ్చితంగా రావాల్సిందే కదా. సాధారణంగా మరి ఎవరైనా ఎంత తెలివైన విద్యార్థి అయినా సరే 50 మార్కులు పేపర్ వచ్చినప్పుడు ఒక 45 మార్కుల వరకు బాగానే రాయగలుగుతారు, అంటే 90%లో. మరి జీపీఏ 10/10 రావాలంటే కనీసం 92, 91 మార్కు దాటాలి కదా. అంటే కేవలం మనకి ఆ ఎడ్జ్ అన్నది ఒక 3 నుంచి 7 మార్కులు ఉంటుంది ఏ తెలివైన విద్యార్థికైనా సరే. ఆ 3 to 6-7 మార్కులు ఎవరైతే సాధిస్తారో వారే ఖచ్చితంగా జీపీఏ 10/10 సాధిస్తారు. మరి ఆ 3 to 7 మార్కులు పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా చదవాలి? ఓకే, ఇది చూడండి. here is a marks, suppose half mark, 1 mark, 2 mark, 4 marks ఇలా ఉన్నాయి. ఏ ప్రశ్నకి ఎలా రాయాలన్నది ముందు మీరే డిసైడ్ అయిపోవాలి. ఎందుకంటే ఒకే ప్రశ్న, ఒకే కాన్సెప్ట్ 4 మార్కులు ఇవ్వచ్చు, 2 మార్కులు ఇవ్వచ్చు, 1 మార్క్ ఇవ్వచ్చు, హాఫ్ మార్క్ ఇవ్వచ్చు. మనం ఉదాహరణకి ఆకాశం నీల రంగులో ఎందుకుంటుంది ఓ ప్రశ్న ఉంది మనకి ఫిజిక్స్లో. ఆ ప్రశ్న ఎంత విచిత్రం అంటే హాఫ్ మార్క్ బిట్కే అవ్వచ్చు, 1 మార్క్ మెయిన్ రీజనేట్ అవ్వచ్చు, దానికి సంబంధించి కారణాలు రాయమని 2 మార్కులు ఇవ్వచ్చు, దాని పటం ద్వారా దానికి సంబంధించి వివరాలు రాయమని 4 మార్కులు ఇవ్వచ్చు. అదే కాన్సెప్ట్. సో ఇచ్చిన ప్రశ్నలకు అనుగుణంగా
మనం ఎన్ని పాయింట్లు రాయగలుగుతామనేది మెయిన్ ప్రధానమైనది. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్లు 4 మార్కుల నుంచి 6 మార్కుల వరకు కూడా ఉంటాయి. కాబట్టి మనం దానికి సంబంధించి సంపూర్ణమైన సమాచారం మన దగ్గర ఉండాలి. అంటే ఎన్ని మార్కులకి ఇచ్చినా మనం రాయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఏ స్మాల్ మిస్టేక్ బిగ్ లాస్. ఏ స్మాల్ మిస్టేక్ బిగ్ లాస్. వాట్ ఈజ్ ఇట్? ఎందుకంటే ఉదాహరణకి 4 మార్కులు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక మార్కు పోయిందనుకోండి, జీపీఏ 10/10 అనేది అలాంటి ఒక 2-3 ప్రశ్నలు తగిలితే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి ప్రభావం రాకుండా ఉండాలంటే అతి ముఖ్యంగా మీరు గమనించవలసిన అంశం ఏంటంటే 100% మార్క్స్, నాట్ 100 మార్క్స్. వాట్ ఈజ్ 100% మార్క్స్ తెలుసా ఇది మీకు? అంటే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు పూర్తిగా మార్కులు రావడం. ఉదాహరణకి 4 మార్కుల ప్రశ్న ఉందనుకోండి, ఖచ్చితంగా 4 మార్కులు రావాలి. దట్ ఈజ్ 100% మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే యూ మస్ట్ గెట్ 2 మార్క్స్. దట్ ఈజ్ 20% మార్క్స్. అలా రావాలి. అప్పుడే మనకి మీరు అనుకున్నది సాధిస్తారు. అంటే ఇచ్చిన ప్రశ్నల్లో ప్రతి ప్రశ్న కూడా ఖచ్చితంగా మీరు 100% మార్కు రాయాలి. మనం ప్రశ్న రాసాము అంటే ఖచ్చితంగా ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు వచ్చేయాల్సిందే. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఫాలో. మీరు ప్రశ్నలు రాసేటప్పుడు ఈ ముందు నుంచే ఎగ్జామ్ ముందు నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి నుంచే ఆ టైప్లో మీరు ప్రిపేర్ అవుతారని. ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనే ఉన్నాయి. పాయింట్ వైజ్ రాస్తా. మీరు 4 పాయింట్స్ రాయొచ్చు, ఒకసారి 8 పాయింట్స్ రాయొచ్చు. అంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలా రాసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆ పాయింట్స్ ఒక పాయింట్ ఎక్కువే చదవాలి కానీ తక్కువ చదవకుండా ఉండాలి. ఎందుకంటే ఆ రాసిన పాయింట్లో 1 మార్కు కూడా కోల్పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది. ఎస్ఐ టైప్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా మీరు 4కి 4 మార్క్ వచ్చే అవకాశాలు పరిశీలించండి. నెక్స్ట్, లెటర్ రైటింగ్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మెయిన్లీ ఇన్ ద లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఇట్ ఈజ్ ఏ సెపరేట్ ప్యాటర్న్. దీనికి ఒక ప్రత్యేకమైన లేఅవుట్ ఉంటుంది. ఆ పద్ధతిలోనే రాయాలి. అడ్రస్ ఉంటుంది, సంబోధన ఉంటుంది, మధ్యలో మిడిల్లో మ్యాటర్ ఉంటుంది, అలాగే ఎండింగ్ టెక్స్ట్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఇలా రకరకాల లేఅవుట్లు ఉంటాయి. దాని ప్రకారమే రాయాలి. ఫుల్ స్టాప్, కామాస్, ఎక్కడ సెమీకోలన్, అవి ఎక్కడెక్కడ ఉంచాలి, ఏ విధంగా ఉంచితే మనకి వస్తుందనేది, ఆ లెటర్ ఏ విధంగా ఉంది ఆ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే లెటర్ 1 పేజీలో రాయడం చాలామందికి అలవాటు. 1 పేజీలో రాస్తే లుక్ బాగుంటుంది, బాగా చేస్తారు కాబట్టి. అండ్ డయాగ్రామ్ లేబులింగ్. చాలామందికి డయాగ్రామ్ వేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. చాలామంది బాగా వేస్తారు, నో డౌట్. డ్రాయింగ్ మీద ఇష్టపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే సైన్స్ సబ్జెక్టులో ఖచ్చితంగా డ్రాయింగ్ అనేది కంపల్సరీ. డ్రాయింగ్ లేబులింగ్ దాంట్లో కంపల్సరీగా పార్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. డ్రాయింగ్ గీసిన తర్వాత చాలామంది ఆ పార్ట్స్ మర్చిపోతూ ఉంటారు. అలాగే ఇప్పుడు డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో పార్ట్స్ అడుగుతున్నారు, హాఫ్ డయాగ్రామ్ ఇచ్చి మిగతా హాఫ్ డయాగ్రామ్ గీయమంటున్నారు.
కాబట్టి ఆ డయాగ్రామ్ మీద పట్టుండాలి మనకి ఖచ్చితంగా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద డయాగ్రామ్. నెక్స్ట్ సపోర్టెడ్ డయాగ్రామ్స్. సపోర్టెడ్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? కొన్ని ప్రశ్నలు 4 మార్కుల ప్రశ్నలు లేదా 2 మార్కుల ప్రశ్నల్లో కూడా ప్రశ్నతో పాటు ఆ డయాగ్రామ్ కూడా వేయవలసి ఉంటుంది. దాన్ని సపోర్టెడ్ డయాగ్రామ్ అంటాం. అంటే ఉదాహరణకి ఓం నియమం రాయమన్నారు, దానికి డయాగ్రామ్ ఉండాల్సిందే. అలా ఇంకొక విషయం ఏంటంటే సపోర్టెడ్ డయాగ్రామ్ వల్ల ఇంకో లాభం ఉంది. కొన్ని పాయింట్స్ అవుతారు కానీ దానికి సంబంధించి డయాగ్రామ్ మీరు సొంతంగా డయాగ్రామ్ గీస్తారనుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మ్యాటర్ తక్కువగా ఉన్నప్పుడు డయాగ్రామ్ యొక్క సపోర్ట్ తీసుకుంటే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఎగ్జామినర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ డిమాండ్. వాట్ ఈజ్ క్వశ్చన్ డిమాండ్? క్వశ్చన్ డిమాండ్ ఏంటి? ఈ పదం విన్నారు ఎప్పుడైనా? అంటే వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ బట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్ డిమాండ్. అందుకే ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ చదవడానికి ప్రత్యేకంగా 15 minutes ఇచ్చారు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే క్వశ్చన్ డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అంటే అడిగిన క్వశ్చన్కి మాత్రమే సమాధానం రాయడం. ఏదో యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీ గురించి రాయమంటే మొత్తం రాస్తారు. ఆ క్వశ్చన్లో ఆ యాక్టివిటీకి సంబంధించి ప్రికాషన్స్ ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అదే రాయాలి. అడవులు ఇచ్చారు, అడవుల్లో నష్టాలు రాయమంటే నష్టాలే రాయాలి. అడవులు ఎలా పెంచుతారంటే ఎలా పెంచుతారో రాయాలి. కవి పరిచయం రాయమంటే కవి పరిచయమే రాయాలి, కథ రాయకూడదు. సో దట్ ఈజ్ ద క్వశ్చన్ డిమాండ్. ఇచ్చిన దానికి సక్రమంగా ఆ క్వశ్చన్ యొక్క మార్కులు బట్టి రాయడం అనేది క్వశ్చన్ డిమాండ్. క్వశ్చన్ డిమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ రీడ్ ద క్వశ్చన్స్ 2 or 3 times and understand and then you start the answer. Okay. Next, పంక్చువేషన్స్. ఇవి లాంగ్వేజ్లో ఉంటాయి. ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం అనుకుంటాం కామా ఫుల్ స్టాప్ ఎందుకు అనుకుని, కానీ ఆ లాంగ్వేజ్లో బ్యూటిఫుల్గా రాసేటప్పుడు చాలా బాగుంటాయి. చూడండి, హలో, హౌ ఆర్ యూ. అలాగే ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మదర్ తెరీసా అన్నమాట అది. ఇన్వర్టెడ్ కామన్స్ ఉపయోగించాం. ఏదైనా ఎస్సే రాసేటప్పుడు కానీ, పాసేజ్ మనం రాసేటప్పుడు కానీ, లెటర్ రాసేటప్పుడు కానీ చక్కగా ఈ పంక్చువేషన్స్ అనేవి మనం రాస్తే చాలా బాగుంటుంది. అవి బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఆ యొక్క మార్క్ పెట్టాలి అనేది ఆలోచించాలి. నెక్స్ట్, వొకాబులరీ. వొకాబులరీ అంటే సాధారణంగా ఎక్కువగా మనం ఎస్సే రైటింగ్ బాగా ఉపయోగపడుతుంది. మంచి మంచి వర్డ్స్ ఉపయోగించి రాస్తే అదిద్దే వారికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మంచి మార్కులు వేయటానికి ఉపయోగపడుతుంది. జనరల్గా రాస్తూ ఉంటారు అది. ఇప్పుడు సపోజ్ ఆ తోట బాగుంది, అందంగా ఉంది అంటారు, లేకపోతే అది ఒక బృందావనంలా ఉంది, చాలా సుందరవనంగా ఉంది అంటే ఆ వర్డింగ్లో కొంచెం తేడా కనిపిస్తుంది మనకి. మన యొక్క పదాల యొక్క గొప్పతనం అది. కాబట్టి వొకాబులరీ కూడా బాగా పెంచే విధంగా మీరు చేసుకోండి. పేజ్ లేఅవుట్, ప్రతి పేజీ కూడా చాలా బాగుండాలి. ఏ పేజీలో ఎన్ని లెటర్స్ ఉండాలి, ఎన్ని లైన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, గుడ్ హ్యాండ్ రైటింగ్. గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది కంపల్సరీ. చాలామంది బాగా గుండ్రంగా ఉండాలా అనుకుంటారు. గుండ్రం అంటే అది కాదు. మెయిన్ ఏంటంటే రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. పదానికి పదానికి మధ్య గ్యాప్ ఉండడం, సెంటెన్స్కి మధ్య గ్యాప్ రావడం, తప్పులు లేకుండా రాయడం, అదే గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే. అంత అందంగా రాసిన దాంట్లో తప్పులుంటే బాగోదు. సో ఇక్కడ మనకేంటంటే చూడండి, ఒక్కొక్కసారి నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ఆ హీరోయిన్ అందంగా ఉండొచ్చు, మాట కూడా అందంగా ఉంటేనే బాగుంటుంది. వేరేగా ఉంటే మనం యాక్సెప్ట్ చేయం కదా. హ్యాండ్ రైటింగ్ కూడా అంతే.
మనం కంటెంట్ అనేది ముఖ్యం. తప్పులు లేకుండా చక్కగా స్పేస్ ఇస్తూ రాస్తే అదే గుడ్ హ్యాండ్ రైటింగ్గా ఉంటుంది. నెక్స్ట్, ఆన్సర్ ద మోడల్ పేపర్స్. కంపల్సరీ మోడల్ పేపర్స్ ఇంకా ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మోడల్ పేపర్లు ఖచ్చితంగా మీరు రాయాలి. మోడల్ పేపర్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. కమిట్మెంట్, ఖచ్చితంగా కమిట్మెంట్. ఈ సంవత్సరం నేను 10/10 సాధిస్తాను ఆ కమిట్మెంట్లో ఉండండి. నెక్స్ట్, డైలీ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ రోజుల్లో మీరు ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తారు, దానికి సంబంధించి రాస్తాను. సెల్ఫ్ అసెస్మెంట్, మీరు కొన్ని ప్రశ్నలు రాసి మీకు మీరే సెల్ఫ్గా అసెస్మెంట్ చేసుకోవడం, మీకు మీరే దిద్దుకుని దానికి మార్కులు వేసుకోవడం బాగుంటుంది చక్కగా. ఎందుకంటే తన తప్పు తాను తెలుసుకున్నవాడు గొప్పవాడు. మీకు అందుబాటులో టీచర్స్ లేకపోవచ్చు, అలాంటప్పుడు మీరు కంపల్సరీగా మీరు చదివింది చదవాలి. నెక్స్ట్, స్కోర్, ఎంత స్కోర్ వచ్చింది అనేది ఆలోచించాలి. ఇలా మోడల్ పేపర్ సంబంధించి. నెక్స్ట్, మిస్టేక్స్ ఏమున్నాయి, మన మిస్టేక్స్ ఏం చేసాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఇది మీరు ఈ రకంగా మనకి ఫాలోయింగ్. రిజల్ట్ అనాలిసిస్, ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మనం ఫాలో అవ్వాలి. అండ్ చెక్ అండ్ ప్లాన్. చెక్ అండ్ ప్లాన్లో వచ్చేటప్పుడు డిఫికల్ట్ సబ్జెక్ట్ అని రాసాం. అంటే కఠినమైన సబ్జెక్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం అనేది. ఇప్పుడు మనం పాఠశాల తెరవని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేకపోతే వేరే విధానాల ద్వారా మీ యొక్క నోట్స్ టీచర్స్ మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఖచ్చితంగా మీరు అందుబాటులో తీసుకోండి. ప్రతిరోజు కూడా నోట్స్ రాయండి, మ్యాథమెటిక్స్ చేయండి. అలాగే ప్రత్యేకంగా ఒకరోజు ఎస్ఏ రైటింగ్ రాయడం, డయాగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేయడం కట్ట చేయండి. ఎందుకంటే స్కూల్ లేదని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. స్కూల్ ఏ విధంగా ఎన్ని గంటలైతే పనిచేస్తుందో అన్ని గంటలు కూడా ఈ స్కూల్ తీసే వరకు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్. కంపల్సరీగా ప్రతి సబ్జెక్టు మీద మీ కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు బాగుంటుంది. ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీరు బాగా రాయగలుగుతారు. టీచర్స్ గైడెన్స్, సోషల్ మీడియా చెప్పాను కదా, మీ టీచర్ యొక్క గైడెన్స్ కంపల్సరీ తీసుకోండి. సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా గైడెన్స్ తీసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్, రూల్స్ అండ్ హార్డ్ వర్క్. రూల్స్ అంటే ఇక్కడ మీరు పేపర్ని ఏ విధంగా రాస్తే మార్కులు వస్తాయి, ఏ విధంగా చదివితే కొన్ని రూల్స్ ఉంటాయి. సైకాలజీ పరంగా కానీ లేకపోతే ఇతర ప్రముఖమైన వ్యక్తులు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎలా చదవాలి, ఎలా సైకలాజికల్గా ఎలా ఉండాలి, ఫుడ్ పట్ల ఎట్లా ఉండాలి అనేది ఆ గైడెన్స్ అంతా కూడా తీసుకోండి. మీరు చక్కగా అవుతారు. సెల్ఫ్ మోటివేషన్ కంపల్సరీగా మీకు మీరే నేను ఖచ్చితంగా సాధిస్తాను. సెల్ఫ్ మోటివేషన్, ఈరోజు మంచి హుషారుగా ఉంటాను, ఈ లెక్క ఇప్పుడు వచ్చేస్తుంది, నాకు ఒక అరగంట కష్టపడితే దీన్ని చదివేస్తాను అన్న సెల్ఫ్ మోటివేషన్ అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మంచి శ్రద్ధ తీసుకోవాలి. ఓకేనా? మరి రెస్పాన్సిబిలిటీ, చివరిసారిగా నేను చెప్పేది మీ యొక్క బాధ్యత. అవును, ఎందుకంటే సమాజంలో మీరున్నారు, మీకు యొక్క గౌరవం సమాజం నుంచే లభిస్తుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు సంతోషపడేది 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చేటప్పుడు. మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఇలాగ 10/10లో పాస్ అయ్యాడంటే ఎంత సంతోషపడతారు. మీ తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు అనలేని సంతోషం ఉంటుంది. గ్రామస్తులు అంతా కూడా ఒక బాధ్యత. వారందరూ కూడా మిమ్మల్ని అభిమానించడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. బాధ్యత మీది, గుర్తుపెట్టుకోండి. మరి యు ఆర్ విన్నర్. చక్కగా రూపుదిద్దుకోవడం అనేది మీ చేతుల్లో. చూడండి ఇక్కడ స్వీట్స్ ఎంత బాగున్నాయో. అవి కష్టపడి చేస్తేనే ఆ రకంగా వచ్చాయి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది దేనికైనా. కష్టపడండి, ఇష్టపడి చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకోసం నేను ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ సంబంధించి వీడియోలు చేస్తున్నాను డైలీ, అవి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.